హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైటీ ఇళ్లల్లో పనిచేసేటువంటి హౌస్ డ్రైవర్స్, అదేవిధంగా ఇళ్లలో పనిచేసేటటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ అయితే వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది. అసలు ఈ గుడ్ న్యూస్ చెప్పే ముందర వచ్చేసి లాస్ట్ టైం కువైట్ గవర్నమెంట్ వచ్చేసి ఇంకొక చిన్నపాటి కానూన్ కూడా తీసుకొని అయితే వచ్చింది కదా. ఆ కానూన్ ప్రకారం ఏంటి, ఇళ్లలో పనిచేసేటువంటివి వారు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా కావచ్చు, అది డ్రైవర్స్ అయినా కానీ ఇళ్లలో పనిచేసేటువంటి ఆడవారికైనా కానీ కష్టంగా ఉన్నట్లయితే కనుక ఇళ్లలో పనిచేసేటటువంటి ఖాదీమ్ అకామాని సూన్ అకామా కిందకైతే మార్చుకోవచ్చు అని చెప్పేసి ఒక కొత్త రూల్ అయితే పాస్ అయితే చేశారు. అయితే ఈ పాస్ చేసినటువంటి క్రమంలో ఒక చిన్నపాటి చిక్కు కూడా ఉంది. ఆ చిక్కు ఏంటి, కేవలం వీళ్ళు 2 నెలలు మాత్రమే ఇచ్చారు సూన్ అకామా కిందకి మార్చుకోవడానికి. జస్ట్ 2 నెలల్లో సూన్ అకామా కిందకి మార్చుకోవాలంటే కనుక 300 దినార్లు, 400 దినార్లు, లేదంటే కనుక 500 దినార్లు అవసరం పడతాయి. కాబట్టి చాలామంది ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు సూన్ అకామా కిందకి మార్చుకోలేకపోయారు. ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి ఎవరైతే లేబర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు అర్థమైనటువంటి భాషలో చెప్పాలంటే పార్లమెంట్లో ఒక ప్రతిపాదనను అయితే ఉంచారు. ఇలా మనం ఇళ్లలో పనిచేసేటటువంటి వారికి జస్ట్ 2 నెలలు మాత్రమే అవకాశం ఇచ్చాం కాబట్టేసి ఈ 2 నెలల వ్యవధిలో చాలామంది కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూనాకామ కిందకైతే మార్చుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 నెలల వ్యవధి అన్నది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించేసి వాళ్ళకి ఎప్పుడైనా అంటే 365 డేస్లో ఎప్పుడైనా కానీ లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఈ కానూన్ని ఉంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే ఉంచారు పార్లమెంట్లో. ఈ ప్రతిపాదన విన్నటువంటి అక్కడ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓకే అయితే చేశారు. త్వరలో ఈ కానూన్ అన్నది లైఫ్ టైం అయితే చేస్తామని చెప్పేసి ఒక చిన్నపాటి హామీ కూడా ఇచ్చారు. ఇక్కడ కేవలం కువైట్ అనే కాకుండా మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఎప్పుడైతే అక్కడ పనిచేస్తున్నటువంటి లోకల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదంటే కన్నా బయటికి సంబంధించినటువంటి లేబర్స్ పైన ప్రేమ కలిగింది అంటే కన్నా అక్కడ ఏదో ఒకటి ఆ దేశానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బంది కలిగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కువైట్లో కూడా ఒక చిన్నపాటి ఇబ్బంది అయితే కలిగింది. 2024 డిసెంబర్ నెలలో కనుక మనం చూసినట్లయితే కనుక పెట్రోలింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎంత ఎంత ఉత్పత్తి చేసాయో తెలుసా? పెట్రోల్ని 4,30,000 మిలియన్ దినార్లు విలువ చేసేటటువంటి పెట్రోల్ని ఉత్పత్తి చేస్తే రీసెంట్గా జనవరి నెలకు వచ్చేసరికి ఆ ఉత్పత్తి కాస్త దాదాపుగా అంటే మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే 4,30,000 మిలియన్ దినార్ల విలువ చేసేటటువంటి పెట్రోల్ని ఉత్పత్తి చేస్తే డిసెంబర్లో ఇప్పటికి వచ్చేసరికి 3,00,000 మిలియన్ దినార్లకు అయితే పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ పెట్రోలియం కంపెనీస్లలో పనిచేసేటటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారి యొక్క సంఖ్య అయితే పడిపోయిందట. ఎప్పుడైతే అక్కడ పనిచేసేటటువంటి లేబర్స్ యొక్క సంఖ్య పడిపోయిందో ఉత్పత్తి కూడా ఆటోమేటిక్గా పడిపోయింది ఇక్కడ. అందుకని చెప్పేసి ఎలాగైనా సరే కువైట్లో ఉన్నటువంటి కంపెనీస్ కాస్త త్వరగా పైకి వెళ్ళాలి అన్నా, గ్రోత్ అవ్వాలి అన్నా, కువైట్ యొక్క ఏదైతే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా కూడా అక్కడ పనిచేసేటటువంటి లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటే తప్ప ఇక మీద కువైట్ యొక్క అభివృద్ధి అన్నది చాలా కష్టం అని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ అదేవిధంగా రూల్స్ అన్నవి చేంజ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ. అంతే తప్ప ఏదో నీ మీద నా మీద ప్రేమ ఏదో పొంగిపోయి అయితే కాదు. అంతేకాకుండా మీకు ఈ వీడియోలో ఒక చిన్నపాటి క్లిప్ కూడా వినిపిస్తాను. బహుశా ఆ క్లిప్ వినిపిస్తే కన్నా మీకు సరేలే ఆ క్లిప్ అయితే వద్దులేండి, నెక్స్ట్ ఆ క్లిప్ ఏంటి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏదేమైనప్పుడు కూడా త్వరలో ఈ కానూన్ అన్నది వచ్చి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పేసి మనమైతే ఆశిద్దాం. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.